దీపం సమస్త దేవతల శక్తికి సంకేతం. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతిని వెలిగించేది దీపం. తమో గుణాన్ని తొలగింపజేసి సత్వగుణాన్ని కలిగింపజేసేది దీపం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, వేదాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో దీపాన్ని సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపంగా వర్ణించడం జరిగింది. స్కాంద పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణం, ఈ పురాణాలన్నీ కూడా ముక్కోటి దేవతల శక్తి దీపంలో ఉంటాయని వర్ణించినాయి. అందుకే తమసోమా జ్యోతిర్గమయ, అజ్ఞానాన్ని తొలగింపజేసుకొని విజ్ఞానాన్ని ప్రచోదనం చేసుకోవటానికి, చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం చేయటానికి దీపజ్యోతి మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. అందుకే దీపజ్యోతి మంత్రాన్ని పఠించడం ద్వారా సమస్త అజ్ఞానాలను తొలగింపజేసుకొని విశ్వ చైతన్య శక్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి దీపజ్యోతి మంత్రాన్ని పరిశీలిస్తే, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, దీపజ్యోతి నమోస్తుతే. దీన్ని దీపలక్ష్మి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ మంత్రంలో ఉన్నటువంటి భావాన్ని, దీని వెనక ఉన్న రహస్యాన్ని పరిశీలించినట్లయితే సకల దేవతలు దీపస్వరూపులే, సకల దేవతలు జ్యోతిస్వరూపులే. అందుకే సరస్వతి లక్ష్మీ తుమ్ కాళి, దీపైతుం హారీ జ్యోతి నిరాళి అన్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో దీపం వ్యక్తమవుతుంది. నలుపు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు, ఈ 3 రంగుల సమాహారమే దీపం. అంటే త్రిగుణాత్మికగా, త్రిశక్తుల సంయోగంగా, త్రిమూర్తుల సంయోగంగా దీపం యుగయుగాలుగా కీర్తించబడుతోంది. దీపం నుంచి ఒక అద్భుతమైనటువంటి అంతరార్థాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపము కాలిపోతూ ఎదుటి వాళ్ళకి అద్భుతమైన సందేశం ఇస్తుంది. అందుకే దీపం అనేది త్యాగ బుద్ధికి సంకేతం. అలాంటి త్యాగ బుద్ధికి సంకేతమైనటువంటి దీపానికి సంబంధించిన దీపజ్యోతి మంత్రాన్ని జపించడం ద్వారా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగింపజేసుకోవచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, దీపజ్యోతి నమోస్తుతే. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే అర్థం ఏంటంటే, దీపం అనేది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానికి సంకేతం. ఈ సకల చరాచర సృష్టిలో భగవంతుడు ఒక నిర్గుణ రూపంలో వ్యక్తమవుతున్నాడు. ఆ నిర్గుణ రూపాన్ని పరబ్రహ్మస్వరూపం అనే పేరుతో పిలుస్తారు. ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి, నిర్గుణ స్వరూపమైనటువంటి పరమాత్మ ఒక దీపం రూపంలో, ఒక జ్యోతి రూపంలో వ్యక్తమవుతున్నాడు అన్న అర్థంలో దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ ఇక్కడ కీర్తిస్తున్నాం. దీపజ్యోతి జనార్దన అంటే అర్థం ఏంటంటే, జనార్దనుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఒక దీపం రూపంలో, ఒక జ్యోతి రూపంలో అనుగ్రహాన్నిస్తాడు అన్న అర్థంలో దీపజ్యోతి జనార్దన అంటూ ప్రార్థన చేస్తున్నాం. దీపో హరతు మే పాపం, మనం తెలిసి కానీ తెలియక కానీ జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలన్నీ పోగొట్టే శక్తి కలిగినటువంటి దీపానికి నమస్కారం అనే అర్థంలో దీపో హరతు మే పాపం అంటూ ప్రార్థన చేస్తున్నాం. దీపజ్యోతి నమోస్తుతే, అలాంటి జ్యోతి స్వరూపమైనటువంటి దీపానికి నమస్కారం అని ప్రార్థించటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. అనునిత్యము ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, దీపజ్యోతి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని పఠించుకున్నట్లయితే ముక్కోటి దేవతలు దీపం రూపంలో, జ్యోతి రూపంలో ఉంటారు కాబట్టి వాళ్ళ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం వెలిగించటం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక మర్మాన్ని కూడా తెలుసుకోవాలి. దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపంలో నూనె ఉన్నంత వరకే వత్తి వెలుగుతూ ఉంటుంది. వెలిగించినటువంటి దీపము శరీరానికి సంకేతం. శరీరంలో కర్మఫలం అనే నూనె ఉన్నంత వరకే వత్తి అనే శరీరంలో
ఆత్మ అనే ప్రాణం వెలుగుతూ ఉంటుంది. కర్మ ఫలితం అనే నూనె అయిపోగానే వత్తి అనే శరీరంలో ఆత్మ అనే వెలుతురు ఉండదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. అంటే కర్మ ఫలితాలనేటటువంటివి ఉన్నంత వరకే ఉండే ఈ శరీరంలో మంచి కార్యాలు చేస్తూ సద్బుద్ధిని అలవాటు చేసుకోమని దీపం అద్భుతమైన సందేశం ఇస్తుంది. అలాగే దీపం ఎప్పుడు ఊర్ధ్వముఖంగా వెలుగుతూ ఉంటుంది. అంటే ఉన్నత ఆశయాలు ప్రతిబింబించుకోవాలని చెప్పటమే దీపం ఊర్ధ్వముఖంలో వెలగటానికి సంకేతం. అలాగే గాలి వచ్చినప్పుడు దీపం అటు ఇటు రెపరెపలాడుతూ ఉంటుంది. అంటే చంచలమైనటువంటి మనస్సు దీనికి సంకేతంగా చెప్పాలి. చంచలమైన మనస్సును అధీనంలో ఉంచుకోమని కూడా దీపం అద్భుతమైన సందేశం ఇస్తుంది. కాబట్టి దీపాన్ని వెలిగించి చీకటి నుంచి వెలుగుకి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి ప్రయాణం చేస్తూ ముక్కోటి దేవతల అనుగ్రహం పొందటానికి ప్రతిరోజు దీపాన్ని వెలిగించినప్పుడు ఈ దీపజ్యోతి మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి. సంఖ్య ప్రధానం కాదు, భక్తి ఏకాగ్రత ప్రధానం. సర్వకాల సర్వావస్థల్లో కూడా ఈ దీపజ్యోతి మంత్రాన్ని జపించుకోవచ్చు. అయితే ప్రదోషకాలం చాలా శక్తివంతమైనది. బ్రహ్మముహూర్తం చాలా శక్తివంతమైంది. బ్రహ్మముహూర్తంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించి దీపజ్యోతి మంత్రాన్ని పఠించినట్లయితే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి తమస్సు నుంచి జ్ఞానప్రాప్తిని పొందటానికి దీపజ్యోతి మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది.